హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఐశ్వర్య, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? మీటింగ్ ఉందని చెప్పావు. అవును శక్తి, కానీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. మనం కొత్తగా టేక్ ఓవర్ చేసిన ప్రాజెక్ట్ ఇవాళ రిజిస్ట్రేషన్ ఉంది. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అయ్యో, మరి మీటింగ్ నువ్వు అటెండ్ చేయగలవా? నేనా? ఆ, అవును. ఐశ్వర్య, నేనెలా? ప్లీజ్ శక్తి, డీటెయిల్స్ అన్నీ ఈ ల్యాప్టాప్లో ఉన్నాయి. డోంట్ వరీ, అంతా క్లియర్గానే ఉంటుంది. నువ్వు ఈజీగా హ్యాండిల్ చేయగలవు. సరే, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను అంతా అరేంజ్ చేశాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. థ్యాంక్ యూ. నాకు టైం అవుతుంది, వెళ్తాను. ఐశ్వర్య బయటికి వెళ్ళిన కాసేపటికి శక్తి ఆఫీస్కి బయలుదేరుతాడు. ఆఫీస్ ముందు కార్ ఆపి కిందకి దిగేసరికి ఐశ్వర్య పిఏ వచ్చి శక్తిని లోపలికి తీసుకువెళ్తాడు. తను పనిచేసిన ఆఫీస్కే బాస్గా రావడం శక్తికి అంతా కొత్తగా ఉంది. ఐశ్వర్య ఇచ్చిన డీటెయిల్స్తో మీటింగ్ని ఈజీగానే హ్యాండిల్ చేశాడు. మీటింగ్ ఫినిష్ చేసి ఐశ్వర్య క్యాబిన్కి వచ్చి కూర్చున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమిన్. బాలాజీ నవ్వుతూ లోపలికి వస్తాడు. నువ్వేంట్రా? నేనే అని తెలుసు కదా, పర్మిషన్ అడుగుతావేంటి? ఎంతైనా తమరు ఇప్పుడు బాస్ కదా. రే, ఎక్కువ చేయకు. ఐశ్వర్య పనుందని ఈ మీటింగ్ బాయ్తో నాకు అప్పగించింది, అంతే. పద, క్యాంటీన్కి వెళ్దాం. సరే. వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళిన తర్వాత మానస ఆఫీస్ లోపలికి వస్తుంది. పిఏ తనని గమనించి దగ్గరికి వస్తాడు. మేడం, మీరేంటి ఇలా వచ్చారు? నా ఆఫీస్కి నేను రావడానికి నీ పర్మిషన్ అడగాలా? అలా అని కాదు మేడం. ఐశ్వర్య ఉందా? మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు, సార్ వచ్చారు. సార్ ఎవరు? శక్తి సార్. ఈరోజు మీటింగ్ ఆయనే అటెండ్ అయ్యారు. ఓహో, అప్పుడే మొగుడికి హోదా అప్పగించేసిందన్నమాట. మనసులోనే అనుకుంటూ పిఏ వైపు చూస్తుంది. ఎప్పుడొస్తుంది? ఒక పావు గంటలో వచ్చేస్తా అన్నారు. మీరు వెయిట్ చేస్తారా? సరే, క్యాంటీన్లో కూర్చుంటా. రాగానే నన్ను పిలువు. ఓకే మేడం. మానస అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఐశ్వర్య మేడంకి ఈవిడికి ఎంత తేడా. వయసులో పెద్దవాడినని మేడం ఎప్పుడు నన్ను గౌరవించే మాట్లాడుతుంది, కానీ ఈ పిల్ల ఎంత పొగరుగా మాట్లాడుతుంది. శక్తి, బాలాజీ క్యాంటీన్కి వచ్చి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. నాన్న ఏమన్నారా? చాలా బాధపడ్డారు. నాయనమ్మ స్వర్ణ అయితే నన్ను ఒక మాట కూడా అనలేదు. అది నీ మీద వాళ్ళకి ఉన్న ప్రేమరా. నాన్నకి కూడా నీ మీద కోపం ఏమీ లేదు. స్వర్ణ పెళ్ళి ఆగిపోయింది అన్న బాధ తప్ప. నాకు అర్థమైందిరా. దీనికి అంతటికీ కారణం ఆ ఫొటోస్. అవి పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే అంత తేలిగ్గా వదిలిపెట్టను. వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను. శక్తి, కూల్ డౌన్. జరిగిందేదో జరిగిపోయింది. ఏది మన చేతుల్లో ఉండదు. నువ్వు బాధపడుతూ మేడంని కూడా బాధ పెట్టకు. శక్తి మౌనంగా ఉండిపోయాడు. అసలు ఆ ఇంట్లో ఎవరికీ మీ పెళ్లి జరగడం ఇష్టం లేదు. మూర్తిగారు, మీనాక్షి ఇద్దరే మీ పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. సవతి తల్లి అసలు తనకి సంబంధం లేనట్టే ఉంటుంది. రంజిత్ గారు కూడా మేడం గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నువ్వు కూడా తనని పట్టించుకోకపోతే మేడం ఏమైపోతారు చెప్పు? నిజమే, ఇంట్లో ఎవరు తనని పట్టించుకోవడం లేదు. రంజిత్ గారు అయితే చాలా కోపంగా ఉన్నారు. ఇక వాళ్ళ పిన్ని సంగతి చెప్పనవసరం లేదు. ఐశ్వర్యని ఎలా బాధ పెట్టాలా అని చూస్తూనే ఉంటుంది. అందుకే నువ్వైనా తనని హ్యాపీగా ఉంచు. ఎలారా? పెళ్ళైన దగ్గర నుండి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. తనతో ప్రశాంతంగా మాట్లాడడానికి కూడా కుదరడం లేదు. ఆ ఇల్లే అర్థం కాని ఒక వైకుంఠ పాలిలా ఉంటుంది. ఒక పని చెయ్యి, హనీమూన్కి వెళ్ళండి. రంజిత్ గారి హెల్త్ బాగాలేదు. ఈ టైంలో హనీమూన్కి వెళ్తే ఏం బాగుంటుంది? ఒకవేళ వెళ్ళినా ఐశ్వర్య వాళ్ళ నాన్న గురించే ఆలోచిస్తుంది. ఇక అక్కడికి వెళ్ళి ఏం లాభం? అది నిజమే. ఒక ఐడియా చెప్పనా? చెప్పు. రేపు ఎలాగో సండే కదా, ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చెయ్యి. కొన్ని గంటలు అన్నీ మర్చిపోయి ప్రకృతి ఒడిలో హాయిగా గడిపిరండి. ఇద్దరికి కాస్త రిలాక్స్గా ఉంటుంది. గుడ్ ఐడియా, అలాగే చేశాను. థ్యాంక్స్ రా. ఐడియా ఇచ్చాను, మాట వరుసకి అయినా నువ్వు కూడా రా అని చెప్పడం లేదు చూడు. భార్యాభర్తల మధ్య నువ్వెందుకురా? అంతేలే, పెళ్ళి అయితే ఫ్రెండ్స్ అవసరం ఉండదు కదా. సరే, ఏడవకు, రా. ఒక్కడనే వచ్చి ఏం చేయాలి? చిడతలు వాయించుకోమంటావా? అరే, ఇంత గొప్ప ఐడియా ఇచ్చాడు, మనం కూడా వీడికి ఏమైనా హెల్ప్ చేయాలి అన్న ఆలోచనే లేదు నీకు. నీ బాధ ఏంటో అర్థమయ్యిందిలే. మీనాక్షి కూడా వస్తుంది, ఓకేనా? థ్యాంక్స్ రా.
నేను వస్తున్నట్టు చెప్పకు, తను రాను అంటుంది. అదంతా నేను చూసుకుంటాలే. శక్తి బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. ఐశ్వర్య ఫ్రెష్ అయ్యి గదిలోకి రావడం గమనించి దగ్గరికి వచ్చి వెనుక నుండి తనని గట్టిగా హత్తుకుంటాడు. ఏంటి శక్తి, రేపు ఎలాగో ఆఫీస్ సెలవే కదా, సరదాగా అలా బయటికి వెళ్దామా? ఎక్కడికి? పిక్నిక్కి అనుకో. రియల్లీ? ఇంత సడన్గా తమరికి పిక్నిక్ మీద మనసు మళ్ళింది ఎందుకు? పెళ్ళైంది కానీ మనం ఏకాంతంగా గడపడానికే కుదరడం లేదు. అందుకే సరదాగా అలా తిరిగి వద్దాం, ఏమంటావు? సరే, నీ ఇష్టం. మీనాకి నేను చెప్తాను, బాలాజీని కూడా రమ్మని చెప్పు. శక్తి ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది శక్తి? ఏం లేదు, నా మనసులో ఉన్న మాట నీకెలా తెలిసిందా అని. అలా తెలిసిపోతుందిలే, రా భోజనం చేద్దాం. సరే, 2 minutes, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఐశ్వర్య నవ్వుతూ కిందకి వచ్చేసరికి మీనాక్షి హాల్లో కూర్చుని కనిపించింది. ఐశ్వర్యని చూడగానే దగ్గరికి వస్తుంది. శక్తి ఎక్కడా? వస్తున్నాడు. నువ్వు తిన్నావా? లేదు, నాన్న కోసం చూస్తున్నా. అంకుల్ ఇంకా ఇంటికి రాలేదా? రాలేదు, ఇప్పుడే ఫోన్ చేశారు. ఏదో పని మీద వెళ్తున్నారంట, రానని చెప్పారు. శక్తి వస్తున్నాడు, తీసుకొనిరా. అలాగే. మీనాక్షి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళిపోయింది. శక్తి వచ్చి ఐశ్వర్య పక్కనే నిలబడ్డాడు. విషయం చెప్పావా? ఇంకా లేదు, చెప్తాను. బాలాజీ వస్తున్నాడని చెప్పకు, ఖచ్చితంగా రాను అంటుంది. సరే. ఇద్దరు డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. మీనాక్షి భోజనం వడ్డించి కూర్చుంటుంది. భోజనం చేస్తూనే ఐశ్వర్యకి సైగ చేస్తాడు. మీనాక్షి ఇద్దరిని గమనించి తినడం ఆపి ఐశ్వర్య వైపు చూస్తుంది. ఏంటి, నాకు ఏమైనా చెప్పాలా? అవును మీనా, రేపు సండే కదా, పిక్నిక్ ప్లాన్ చేశాడు శక్తి. గుడ్, వెళ్ళిరండి. ఎలాగో మీ ఇద్దరికి లైసెన్స్ వచ్చేసింది కదా. అది నువ్వు కూడా వస్తే మీ ఇద్దరి మధ్య నేనెందుకే, ఇద్దరు సరదాగా వెళ్ళిరండి. ప్లీజ్ మీనా, రావచ్చు కదా. నేను వచ్చి ఏం చేయాలి? మీ ఇద్దరికి ప్రైవేట్ స్పేస్ ఇవ్వాలి. నన్ను ఒక్కదాన్నే కూర్చొని భోజనం చేసుకోమంటారా? అంతేలే, పెళ్లి చేసేసావు కదా, నా బాధ్యత తీరిపోయింది. ఇక నీకు ఏ విషయంలోనూ సంబంధం లేదు అనుకుంటున్నావు, అంతే కదా? అబ్బా ఐషు, నేను అలా అనుకుంటానా చెప్పు. సరే, వస్తాలే. ఆ తింగరుడిని కూడా రమ్మని చెప్పండి, నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది. ఎవరు? ఈ ప్రపంచంలో వాడికన్నా పెద్ద తింగరి మేళం ఇంకెక్కడ ఉంటుంది? వాడిని పిలవండి. వద్దు వద్దు, నేనే ఫోన్ చేసి చెబుతాలే. పైకి లేచి షింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. శక్తి ఐశ్వర్య ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇదేంటి ఐశ్వర్య, వాడు వస్తే తను రాను అంటుంది అనుకుంటే తనే వాడిని పిలవమంటుంది. నీకింకా అర్థం కాలేదా? మీనా మనసు మారడం మొదలైంది. తనకి తెలియకుండానే బాలాజీ తోడుని కోరుకుంటుంది. అమ్మయ్య, అయితే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇద్దరు భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోతారు. శక్తి ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పురా. మీనా ఒప్పుకుందా? ఒప్పుకోవడం ఏంటి, తనే నిన్ను పిలుస్తానని చెప్పింది. నిజమా? నిజంరా. కంగ్రాట్స్, మొత్తానికి తనలో మార్పు తీసుకురాగలిగావు. ఓకే, తనే ఫోన్ చేస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే. శక్తి కాల్ కట్ చేసి మీనాక్షి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బాలాజీ, చెప్పండి మేడం, సడన్గా ఫోన్ చేశారేంటి? ఏం లేదు కానీ. ఎవరితో మాట్లాడుతున్నావు? చాలాసేపటి నుండి ఎంగేజ్ అని వస్తుంది. మీరెలాగో పెళ్ళికి ఒప్పుకోవడం లేదు కదా అని వేరే అమ్మాయిని లైన్లో పెట్టాను లేండి. తనే ఫోన్ చేసి మాట్లాడుతుంది. నీ మొహానికి అంత సీన్ లేదు కానీ నిజం చెప్పు. నిజంగా నిజం మేడం. కావాలంటే ఆ అమ్మాయి నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. అంతొద్దు. సరే, ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారో చెప్పనే లేదు. రేపు ఐషు శక్తి నేను బయటికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తే. సారీ మేడం, రేపు నా గర్ల్ ఫ్రెండ్తో అవుటింగ్ ప్లాన్ చేశాను, నాకు రావడం కుదరదు, మీరు వెళ్ళిరండి. చాలా ఎక్కువ చేస్తున్నావురా. పోనీలే పాపం అని పిలుస్తుంటే బిల్డప్ ఇస్తున్నావేంటి? మీ దగ్గర బిల్డప్ ఇచ్చి ఏం లాభం చెప్పండి. ఏదో ఒకటి ఏడు. బాయ్. మేడం. ఏంటి? ఏం లేదు, ఫస్ట్ టైం నా గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాను, ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా అని. నన్నెందుకు అడుగుతున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ని అడుగు, చెబుతుంది. అలా అడిగితే నా ఇష్టాలు కూడా తెలుసుకోలేవా అని బ్రేకప్ చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? దరిద్రం వదులుతుంది. అంత చిన్న విషయానికే బ్రేకప్ చెప్పే లవ్ అవసరమా? అలా అనకండి మేడం, కాస్త హెల్ప్ చేయండి.
సాధారణంగా ఆడవాళ్ళకి ఏ కలర్ నచ్చుతుంది? ఏ హెయిర్ స్టైల్ నచ్చుతుంది? అలాగే ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ నచ్చుతుంది? మేడం చెప్పండి. డ్రెస్ చించుకుని వెళ్ళరా, బాగుంటుంది. కోపంగా ఫోన్ కట్ చేస్తుంది. బాలాజీ తనలో తానే నవ్వుకుంటాడు. వీడు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. నిజంగానే వేరే అమ్మాయిని చూసుకున్నాడా ఏంటి? చూసుకుంటే చూసుకోనివ్వు, నాకేంటి. మరుసటి రోజు, మీనా త్వరగా రా, వచ్చేస్తున్నా. సరే, మేము బయట వెయిట్ చేస్తాం, రా శక్తి. శక్తి, ఐశ్వర్య బయటికి వచ్చేసరికి బాలాజీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే. మీనాక్షి ఎక్కడ? వస్తుంది. మీనాక్షి బయటికి వస్తూ బాలాజీని చూస్తుంది. వీడెందుకు వచ్చాడు? అదేంటి, నువ్వే కదండి పిలుస్తావని చెప్పావు. పిలిచాను, కానీ సారు తన గర్ల్ ఫ్రెండ్తో ఔటింగ్కి వెళ్తున్నాను, రావడం కుదరదు అని చెప్పాడు. వాట్? గర్ల్ ఫ్రెండా? ఎవరు? నన్ను అడిగితే ఏం తెలుస్తుంది? వాడినే అడుగు. ఎవర్రా? అదేం లేదులే, రండి, టైం అవుతుంది. కారులో అక్కడి నుండి బయలుదేరుతారు. మీనాక్షి కోపంగా పక్కకి తిరిగి కూర్చుంది. బాలాజీ నవ్వుకుంటూ బ్యాగ్ నుండి బిస్కెట్ ప్యాకెట్ తీసి మీనాక్షికి ఇస్తాడు. తీసుకోండి మేడం. నాకొద్దు. ఏంటండి పొద్దు పొద్దున్నే ఇంత హాట్గా ఉన్నారు? అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? గర్ల్ ఫ్రెండ్తో వెళ్తానని కబుర్లు చెప్పావు. అవును, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికే వెళ్తాను అన్నాను, అందుకే కదా ఇలా వచ్చింది. 2 క్షణాలకి బాలాజీ మాటలు అర్థమయ్యి తన వైపు చూస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ మొదటిసారి నన్ను ఔటింగ్కి తీసుకెళ్ళమని అడిగింది, కాదనగలనా చెప్పండి. కోపంగా ముందుకు జరిగి బాలాజీ చెంప మీద కొట్టబోతుంటే చెయ్యి అడ్డు పెట్టుకుని తనని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. శక్తి కార్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూస్తాడు. ఐశ్వర్య కూడా వెనక్కి తిరిగి ఇద్దరిని చూస్తూ ఉండిపోయారు. ఆపండి మేడం. ఈడియట్. ఏమైంది మీనా? ఏం లేదులే శక్తి, నువ్వు పోనీ. శక్తి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. బాలాజీ నెమ్మదిగా మీనాక్షి పక్కకి జరిగి కూర్చున్నాడు. ఏంట్రా అంటుకుని కూర్చున్నావు? జరుగు. అబ్బా, ఎందుకండి అంత కోపం? అబద్ధం చెప్పానా, లేక నీకు తెలివితేటలు బాగా ఎక్కువయ్యాయిరా? ఏదో మీ అభిమానం. అయినా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పినందుకు చాలా హర్ట్ అయినట్టున్నారు. నేనేమైనా నీ పెళ్ళా అన్నా హర్ట్ అవ్వడానికి? మీరు మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంది. నేనేమన్నాను అలా మెలికలు తిరుగుతున్నావు? ఐశ్వర్య, వీళ్ళు ఇలానే గొడవ పడుతూ ఉంటే ఇక కలిసి ఎలా ఉండగలరు? డోంట్ వరీ. అది అంతగా గొడవ పడుతుంది అంటే అంతకన్నా ఎక్కువగా తనని ప్రేమిస్తుందని అర్థం. ఓహో, హా. లేకపోతే బాలాజీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెబితే ఎందుకు అలా కోప్పడుతుంది? అంటే మీనాక్షి తన దారి మార్చుకుంటుందన్నమాట. నవ్వుతూ శక్తి వైపు చూస్తుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం? సిటీకి దూరంగా స్వచ్ఛమైన వాతావరణంలో ఒక రిసార్ట్ ఉంది, అందులోనే మనం స్టే చేయబోతున్నాం. అబ్బాయి గారికి ఇంత సడన్గా ప్రకృతి మీద ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందో? అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. రీజన్స్ వెతకూడదు ఐశ్వర్య. ఈ ఒక్కరోజు ప్రశాంతంగా ఆ ప్రకృతిని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. ఐశ్వర్య తనలో తానే నవ్వుకుంటుంది. రీసార్ట్ రావడంతో కార్ పార్క్ చేసి లోపలికి వస్తారు. శక్తి మేనేజర్తో మాట్లాడి కీస్ తీసుకుని వెనక్కి వేస్తాడు. 2 రూమ్స్ తీసుకున్నా. అదేంటి, బడ్జెట్ ప్రాబ్లం మీనా? కాస్త వాటితో అడ్జస్ట్ చేసుకో. శక్తి మాటలకి కోపంగా చూస్తూ నిలబడింది. సాయంత్రం వరకే కదా మీనా, ప్లీజ్. పెళ్ళి కాకుండా ఇలా ఒకే గదిలో ఉంటే బాగోదే. అయితే పెళ్లి చేసుకుందామా? ఒరేయ్ నిన్ను. సరేలేండి, నాతో పాటు ఒకే గదిలో ఉంటే ఎక్కడ మనసు అదుపు తప్పుతుందో అని భయపడుతున్నారు, అంతే కదా? నాకేం భయం లేదు. అయితే రూమ్ షేర్ చేసుకోవడానికి ఏం మాయరోగం? కోపంగా చూస్తూ శక్తి చేతిలో కీస్ తీసుకుని రూమ్ వైపు వెళ్తుంది. ఆల్ ది బెస్ట్ రా. నువ్వు ఏం చేస్తావో తెలియదు. సాయంత్రానికి మీనాక్షి మనసు మారి నీతో పెళ్ళికి ఒప్పుకోవాలి. ఓకే, నా ప్రయత్నం నేను చేస్తాను. నవ్వుతూ మీనాక్షి వెనకాలే వెళ్తాడు. శక్తి, ఐశ్వర్య లాక్ తీసుకుని గదిలోకి వస్తారు. ఐశ్వర్య గదంతా చూస్తూ విండోస్ దగ్గరికి వచ్చి కర్టన్స్ పక్కకి తీసి చూస్తుంది. వావ్ శక్తి, చాలా బాగుంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉంది. శక్తి నవ్వుతూ దగ్గరికి వచ్చి ఐశ్వర్యని దగ్గరికి తీసుకుంటాడు. మన ఏకాంతానికి ఈ మాత్రమైనా ఉండాలి కదా. ఐశ్వర్య నవ్వుతూ శక్తిని హత్తుకుంటుంది. థ్యాంక్స్ శక్తి, నీ బాధలు మర్చిపోయి నాకు సంతోషాన్ని ఇవ్వాలి అని చూస్తున్నావు. మా అమ్మ కూడా అంతే, తన బాధల్ని పక్కన పెట్టి నన్ను సంతోషంగా ఉండేలా చూసుకునేది. ఐశ్వర్య, మనం హ్యాపీగా ఉండాలని ఇక్కడికి తీసుకువచ్చాను. అనవసరంగా ఏదేదో ఆలోచించి ఈ టైంని స్పాయిల్ చెయ్యకు. ఓకే ఓకే,
2 మినిట్స్, ఫ్రెష్ అయి వస్తాను, కాఫీ ఆర్డర్ చేయి. నవ్వుతూ వాష్రూమ్లోకి వెళ్తుంది. శక్తి ఫోన్ తీసి కాఫీ ఆర్డర్ చేసి బెడ్ మీద కూర్చున్నాడు. మళ్ళీ ఫోన్ రింగ్ అవడంతో నవ్వుతూ బాల్కనీలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. శక్తి, ఏంట్రా, ఏదైనా ప్రాబ్లంనా? అవును, ఇది నన్ను చంపేసేలా ఉందిరా బాబు. ఏమైంది? కోపంగా ఉంది కదా అని ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి ఇచ్చాను. కప్ తీసి నా మొహాన కొట్టింది. అదృష్టవంతుడివి, ఏ కాఫీనో ఆర్డర్ ఇచ్చి ఉంటే నీ పరిస్థితి ఏంటి? వామ్మో, భయపెట్టకురా. అయినా ఈ ఆడవాళ్ళకి ఇంత కోపం ఎందుకు వస్తుంది? ఏమో, వెళ్ళి అడుగు, చెబుతుంది. మాట్లాడితే చంపేసేలా ఉంది. కోపం తగ్గే వరకు దూరంగా ఉండడమే బెటర్. ఆ పని చెయ్యి. అది సరే, ఐశ్వర్య నీ మీద ఎప్పుడూ కోప్పడలేదు కదా? లేదు. నీకెలా తెలుసు? కోప్పడి ఉంటే నాలాగే నాకు ఫోన్ చేసి నీ గోడు చెప్పుకునేవాడివి కదా. కానీ నువ్వు ఎప్పుడూ నాకు చెప్పలేదు. నాకు అదే అర్థం కాదు. తనకి అసలు నా మీద కోపం ఎందుకు రాదు? దేవుడు అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తాడు శక్తి. నీకు కోపం ఎక్కువ కదా, అందుకే ఆ కోపాన్ని అర్థం చేసుకుని ప్రేమించే అమ్మాయిని నీ లైఫ్లోకి పంపించాడు ఆ దేవుడు. కానీ నా విషయంలోనే అది రివర్స్ అయింది. దానికి కోపం ఎక్కువ, నాకు సహనం ఎక్కువ. సరిపోయింది. శక్తి నవ్వుకుంటాడు. సరేలే, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను, ఎంజాయ్ ద డే. ఫోన్ కట్ చేసి గదిలోకి వచ్చేసరికి ఐశ్వర్య ట్యాబ్లెట్ వేసుకుంటూ కనిపించింది. శక్తి రావడం గమనించి కంగారుగా ట్యాబ్లెట్ సీసా తనకి కనిపించకుండా బ్యాగ్లో పెట్టేస్తుంది. ట్యాబ్లెట్ వేసుకుంటున్నావెందుకు? అది హెడేక్ ట్యాబ్లెట్, కొంచెం తలనొప్పిగా అనిపించి. అవునా, చెప్పనే లేదు. ఇట్స్ ఓకే, ట్యాబ్లెట్ వేసుకున్నా కదా, ఇప్పుడు బాగానే ఉంది. నిజంగానా? నిజం శక్తి, ఐఎమ్ ఓకే. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. శక్తి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. బాయ్ కాఫీ తీసుకుని వస్తాడు. ట్రే తీసుకుని డోర్ లాక్ చేస్తాడు. కాఫీ తాగు ఐశ్వర్య. థ్యాంక్ యూ. కాఫీ తాగుతూ బాల్కనీలోకి వచ్చి నిలబడుతుంది. శక్తి కూడా వచ్చి తన పక్కనే నిలబడ్డాడు. ఐశ్వర్య, ఈ ప్లేస్ నీకు నచ్చిందా? నువ్వు పక్కనుంటే అది ఎడారి అయినా హాయిగానే ఉంటుంది. శక్తి నవ్వుతూ తన చేతిలో కప్ తీసుకుని పక్కన పెట్టి తనని వెనక్కి తిప్పి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఇది నా డ్రీమ్ తెలుసా? ఏంటా డ్రీమ్? ఒకసారి కంపెనీ మీటింగ్కి ఈ రిసార్ట్లోనే ఏర్పాటు చేశారు. అప్పుడే మొదటిసారి ఇక్కడికి రావడం. చూడగానే చాలా నచ్చేసింది నాకు. అప్పుడే అనుకున్నాను, కనీసం ఒక రోజు అయినా నా భార్యతో ఇక్కడ స్టే చేయాలి అని. ఆ కోరిక ఇప్పుడు తీరింది. శక్తి, నిన్ను ఒక విషయం అడగనా? నా దగ్గర మొహమాటం ఎందుకు, చెప్పు. నువ్వు నాతో సంతోషంగానే ఉంటున్నావా? అదేంటి అలా అడిగావు? పెళ్ళి అయిన దగ్గర నుండి నా వల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. దానివల్ల నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు కూడా. ఐశ్వర్య, సమస్యలు ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడు మనం భార్యాభర్తలం. ఆ సమస్యలు మన సంతోషానికి అడ్డు రాకూడదు. ఇంకేం ఆలోచించకు. ఈరోజు మనకి జీవితాంతం గుర్తుండాలి. ఐశ్వర్యని దగ్గరికి తీసుకుని పెదవుల మీద కిస్ చేస్తాడు. ఇక్కడేంటి, లోపలికి పద. నాకు ఇక్కడే బాగుంది. చూడు, పచ్చని ప్రకృతి మధ్య ప్రేయసితో ముద్దులాట ఎంత బాగుంటుంది చెప్పు. హో, ఇది కూడా తమరి డ్రీమేనా? అలానే అనుకో. చాలే, ఏదేదో మాట్లాడుతున్నావు విచిత్రంగా. ఏం చేయను చెప్పు. నా మనసు మాట వినడం లేదు. అది పూర్తిగా నీకు బానిసైపోయింది. మాటలు బాగా నేర్చావు. నవ్వుతూ ఐశ్వర్యని కౌగిలించుకుంటాడు. ఇక్కడ బాలాజీ. అమ్మో, ఈ మీనాక్షి మూడు ఎలా ఉందో ఏంటో. వెళ్తే మళ్ళీ కొట్టినా కొట్టుద్ది. అయినా పర్లేదు, అలా వదిలేయలేను. వెళ్ళి చూద్దాం. అనవసరంగా బాలాజీ మీద కోపడుతున్నాను. తను గర్ల్ ఫ్రెండ్ ఉందని చెబితే నాకెందుకు కోపం వస్తుంది? తన మీద హక్కు ఉన్నట్టు ఎందుకు కోపడుతున్నాను? అసలు నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? నా మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక్కోసారి మన మనసు మాట వినదు మేడం. బాలాజీ మాటలు విని కంగారుగా పక్కకి తిరిగి చూస్తుంది. పక్కనే కూర్చుని నవ్వుతూ తననే చూస్తూ ఉన్నాడు. ఏంటి? అదే, మీరు దేని గురించి విపరీతంగా ఆలోచిస్తున్నారు కదా, దానికి సమాధానం. నేను దేని గురించి ఆలోచిస్తున్నానో నీకెలా తెలుసు? దట్ ఈజ్ బాలాజీ. సారీ బాలాజీ, నాకు కోపం వస్తే అంతే, ఏమీ అనుకోకు. సరేలే, నేను ఇంతగా కోపడుతున్నా నీకు నా మీద కోపం రావడం లేదా? మీకు ఒక విషయం చెప్పనా? నేను పొగరుబోతు అమ్మాయిల్ని చూశాను, బలుపు ఎక్కువగా ఉన్న అమ్మాయిల్ని చూశాను, అమాయకంగా ఉండే అమ్మాయిల్ని చూశాను, అలాగే శాంతంగా ఉన్న అమ్మాయిల్ని కూడా చూశాను. కానీ
మీలో మాత్రమే అన్ని లక్షణాలు కలిపి చూస్తున్నాను. హా? గొడవ పడితే మీ పొగరు బలుపు రెండూ చూపిస్తారు, కానీ ప్రేమిస్తే ఆ ప్రేమని చాలా శాంతంగా చూపిస్తారు. నువ్వు నన్ను తిట్టావా పొగిడావా అది మాత్రం అడగకండి, ఎందుకంటే అది తిట్టో పొగడుతో నాకే తెలియదు. ఏదో ప్రాస బాగుంది కదా అని చెప్పేశాను. కోపంగా బాలాజీని కొట్టబోతూ స్లిప్ అయ్యి తన మీద పడిపోతుంది. బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరూ కింద పడిపోయారు. మీనాక్షి కంగారుగా పైకి లేవబోతుంటే నడుం చుట్టూ చేతులు బిగించి గట్టిగా హత్తుకుంటాడు. వదులు, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నేనేమి వినను, వదులు నన్ను. అయితే నేను వదలను. చంప పగులుద్ది, వదులుతావా లేదా? అరే, నేనేం చెప్పాలి అనుకుంటున్నానో కాస్త వినొచ్చు కదా. ఈ పొజిషన్లో డిస్కషన్ ఏంట్రా? సరే చెప్పి చావు. సీక్రెట్, చెవి దగ్గరికి పెట్టండి. ఇక్కడ ఉన్నది మనిద్దరమే కదా, గోడలకి కూడా చెవులుంటాయండి. అబ్బా, చంపుతున్నావు. ముందుకు వంగి చెవి దగ్గరగా పెడుతుంది. చంప మీద ముద్దు పెట్టి తనని పక్కకి గెంటి కంగారుగా పైకి లేచి పారిపోతాడు. మీనాక్షి షాక్తో చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి తేరుకుని పైకి లేచి కోపంగా బాలాజీ దగ్గరికి వచ్చి నిలబడింది. అలా చూడకండి, ఎంత ధైర్యం ఉంటే నన్ను కిస్ చేస్తావు? మిమ్మల్ని ప్రేమించినంత మాత్రాన ముద్దు అడిగితే బాగోదు కదా. అందుకని అడగకుండానే అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? నిన్ను. కోప్పడకండి, మీరు మాటలతో కరగడం లేదని కిస్ చేయమని చెప్పింది వెంకటలక్ష్మి, అందుకే. అది చెప్తే నువ్వు చేసేసావా? అయినా ముద్దు పెడితే ఫీలింగ్ మారిపోతుంది అనుకుంటున్నావా? మారలేదా? సరిగ్గా పెట్టలేదు అనుకుంటా. మళ్ళీ ట్రై చేయనా? ఏంట్రా ట్రై చేసేది? చంపేస్తాను పిచ్చి వేషాలు వేసావంటే. మీ ఇష్టం, ముందు పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత కొట్టుకుంటారో చంపుకుంటారో మీ ఇష్టం. అబ్బా, అనవసరంగా తగిలించుకున్నాను నిన్ను. నేనేమైనా వస్తువునా తగిలించుకోవడానికి? రేయ్, నువ్వు అసలు నాతో మాట్లాడకు. నవ్వుతూ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. సరే మాట్లాడను, కానీ మీరు నాతో మాట్లాడకుండా ఉండగలరా? బాలాజీ కళ్ళలోకి చూస్తుంది. మీరు అనుకుంటున్నట్టు నేను జాలితో అయితే మిమ్మల్ని ప్రేమించడం లేదు. అంతకు ముందే మిమ్మల్ని ఇష్టపడ్డాను. ఆ ఇష్టం ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే ఉంటుంది, అర్థం చేసుకోండి. బాలాజీ అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయాడు. మీనాక్షి మనసులోనే ఆలోచిస్తూ బాల్కనీలోకి వచ్చి కూర్చుంది. నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెబుతావా? మీకెప్పుడైనా అబద్ధం చెప్పానా నాన్న? అడగండి. నువ్వు బాలాజీని ఇష్టపడుతున్నావా? నాన్న, అలాంటిదేం లేదు, నిజం చెప్పు. మీకు తెలుసు కదా నేను వాళ్ళ ఊరికి వెళ్ళి నటించిన సంగతి. అది కేవలం నటన మాత్రమే, దానిని అలాగే ఉండనివ్వండి. అలా అని నీ మనసుని నువ్వు మోసం చేసుకోకు మీనా. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. మీనాక్షి మౌనంగా ఉండిపోయింది. నీ గతం తెలిసి తను ఒప్పుకోడు అని భయపడుతున్నావా? తనకి ఆల్రెడీ తెలుసు నాన్న. ఏంటి? అవును, తనకి తెలుసు. తను ప్రపోజ్ చేసిన వెంటనే నేనే నిజం చెప్పేశాను. అయినా సరే తను నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? బాలాజీ అంటే నీకు ఇష్టమే కదా? ఇష్టమే, కానీ ఈ బంధానికి నేను ఇంకా సిద్ధంగా లేదు నాన్న. అర్థమయ్యింది. ముడిపడిన బంధం నీ గతం వల్ల నీ భవిష్యత్తుకి ఆటంకంగా మారుతుందని భయపడుతున్నావు, అంతే కదా? మీనాక్షి మౌనంగా ఉండిపోయింది. అలా ఎప్పటికీ జరగదమ్మా. అన్నీ తెలిసి కూడా బాలాజీ తన జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. లేనిపోని భయాల్ని మనసులో పెట్టుకుని ప్రేమించే మనిషిని దూరం చేసుకోకు. నాకైతే నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే చూడాలని ఉంది. అలాగే నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను కూడా. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. మూర్తి మాటలు గుర్తు రావడంతో మీనాక్షి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇక్కడ మన శక్తి ఐశ్వర్యని దగ్గరికి తీసుకుని స్వర్ణ ఇచ్చిన చైన్ మెడలో వేస్తాడు. ఏంటిది? మా అమ్మ చైన్. నా భార్యకి ఇవ్వాలని నాయనమ్మ దాచింది. నీకు నచ్చిందా? చాలా నచ్చింది. నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెడతాడు. సడన్గా వర్షం రావడం మొదలైంది. వావ్, మంచి టైమింగ్లో వర్షం పడుతుంది కదా. నీకు వర్షం అంటే ఇష్టమా? ఇష్టమా అంటే ఇలా ఏకాంత సమయంలో చిలిపి కోరికలు పెంచుతుంది కదా. అవునా? ఇప్పుడు తమరికి ఏ కోరికలు కలుగుతున్నాయి? చెప్పడం కంటే చేసి చూపిస్తేనే బాగుంటుందేమో. దానికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అనుకుంటాను. నవ్వుతూ ఐశ్వర్య చెయ్యి పట్టుకుని తిప్పుతూ వెనక నుంచి గట్టిగా హత్తుకుంటాడు. తన చుట్టూ ఉన్న శక్తి చేతుల్ని పట్టుకుని శక్తి చెంప మీద ముద్దు పెడుతుంది. శక్తి నవ్వుతూ తన నడుం మీద నెమ్మదిగా మీటుతూ మెడవంపులో ముద్దు పెట్టుకుంటాడు.
ఒక్కసారిగా వర్షం ఎక్కువై పెద్ద పెద్దగా ఉరుముల శబ్దం వినిపిస్తుంది. అయ్యో, ఏమైంది? మీనాకి ఉరుములంటే చాలా భయం. అవునా? నిజం శక్తి. అందుకే వర్షం పడితే అది అసలు బయటికి రాదు. నేను వెళ్ళి చూసి వస్తాను. ఐశ్వర్య, ఆగు. నువ్వెందుకు వెళ్ళడం? బాలాజీ ఉన్నాడు కదా. అవును కదా, మర్చిపోయాను. కానీ అబ్బా, ఇలా మాట్లాడుతూనే టైం వేస్ట్ చేస్తావా? అది కాదు శక్తి, నిన్ను మాట్లాడనివ్వడమే తప్పు. 2 చేతులతో తనని ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్తాడు. ఇక్కడ మీనా మొహం మీద నీళ్లు పడడంతో ఆలోచన నుంచి తేరుకుని చుట్టూ చూస్తుంది. వర్షం వల్ల చిరుజల్లులు తన మీద పడుతున్నాయి. పైకి లేచి బాల్కనీ డోర్ లాక్ చేసి గదిలోకి వచ్చేస్తుంది. బాలాజీ బెడ్ మీద పడుకుని ఏదో మ్యాగజైన్ చూస్తున్నాడు. లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది. బాలాజీ ఏం మాట్లాడకుండా బుక్ చూసుకుంటూ ఉండిపోయాడు. కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కి వాల్తుంది. ఒక్కసారిగా ఉరుముల శబ్దం రావడంతో కంగారుగా పైకి లేచి బెడ్ పక్కకి వచ్చి నిలబడింది. బాలాజీ బుక్ పక్కన పెట్టి మీనాక్షి వైపు చూస్తాడు. ఏమైంది? ఏం లేదు, ఊరికే. మళ్ళీ ఉరుములు రావడంతో భయంతో బెడ్ మీద కూర్చుని దుప్పటి చుట్టుకుంటుంది. బాలాజీ ఏం అర్థం కాక తనని చూస్తూ ఉండిపోయాడు. ఉరుముల శబ్దానికి చెవులు గట్టిగా మూసుకుని బాలాజీకి దగ్గరగా జరిగి కూర్చుంది. మీకు ఉరుములంటే భయం కదా? చాచా, నాకేం భయం లేదు. అబద్ధం చెప్పకండి, నాకు అర్థమైంది. నిజం చెప్పండి. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి ఉరుముల శబ్దం అంటే చాలా భయం నాకు. అమ్మయ్యా, ఈ ప్రపంచంలో మిమ్మల్ని భయపెట్టేది ఏదీ లేదనుకున్నాను. పర్లేదు, ఆ దేవుడు ఒకదాన్ని పుట్టించాడు. నీకు వెటకారంగా ఉందా? లేకపోతే ఏంటండి, చిన్న పిల్లల్లా ఎవరైనా ఉరుములకి భయపడతారా చెప్పండి? ఏమో, నాకు భయం అంతే. మళ్ళీ ఏకదాటిగా ఉరుములు రావడంతో భయంగా బాలాజీని హత్తుకుంటుంది. తను షాక్తో చూస్తూ ఉండిపోయాడు. మేడం, ఏం కాదు కానీ వదలండి ప్లీజ్. బాలాజీ, నాకు నిజంగా అవంటే భయం. అందుకే నా రూమ్కి సౌండ్ ప్రూఫ్ చేయించారు నాన్న. ఇంట్లో ఉంటే వర్షం పడినంతసేపు నా గదిలోనే ఉండిపోతాను. అవి తగ్గే వరకు మాట్లాడకు. అంతవరకు ఇలానే ఉంటే కొంపులు మునుగుతాయి. ఏం కాదు అన్నానా? మీకేం, బాగానే చెప్తారు. నాకిక్కడ ఎంత కష్టంగా ఉందో మీకేం తెలుసు? ఏంటి? ఏం లేదులే. అంతకంతకు వర్షంతో పాటు ఉరుముల శబ్దం కూడా పెరుగుతూ ఉంది. మీనాక్షి కౌగిలి బిగించడంతో బాలాజీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూనే మీనాక్షిని కౌగిలించుకుని మెడవంపులో ముద్దు పెడతాడు. కానీ తనలో ఎలాంటి రియాక్షన్ లేదు. కళ్ళు మూసుకునే ఉంది. మెల్లగా తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. మీనా, మీనా, కళ్ళు తెరిచి చూడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి బాలాజీని చూస్తుంది. ఆ సౌండ్స్ ఏవి వినకుండా ఎలా ఉండను? నాకేం చెవుడు లేదు కదా. మనసు వేరే వైపుకు మళ్లించు. అప్పుడు నిన్ను భయపెట్టేవి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. అదెలా? నవ్వుతూ మీనాక్షిని దగ్గరికి తీసుకుని పెదవుల మీద ముద్దు పెడతాడు. కానీ ఇంతకు ముందులా మీనాక్షి అడ్డు చెప్పలేదు. కళ్ళు మూసుకుని ఉండిపోయింది. ఏదో తెలియని మైకం ఇద్దరిని కమ్ముకుంది. తనని అలానే బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి గట్టిగా హత్తుకుంటాడు. ఐశ్వర్యని బెడ్ మీద పడుకోబెట్టి కిస్ చేయబోతూ తన వైపు చూస్తాడు శక్తి. కళ్ళు మూసుకుని ఉంది. తనలో ఎలాంటి కదలిక లేకపోవడంతో తన మొహం పట్టుకుని చంపల మీద తడుతూ పిలుస్తాడు. ఏంటిది? ఏమైంది ఐశ్వర్యకి? వెంటనే డాక్టర్ని పిలవడం బెటర్. కంగారుగా బెడ్ మీద నుంచి పైకి లేచి రిసెప్షన్కి కాల్ చేస్తాడు. కాసేపటికి వాళ్ళు డాక్టర్ని పంపిస్తారు. ఐశ్వర్యని చెక్ చేసి బయటికి వస్తుంది డాక్టర్. ఏమైంది డాక్టర్? ప్రాబ్లం ఏం లేదండి, ఆవిడ నిద్ర మాత్రం వేసుకున్నట్టున్నారు. నిద్ర మాత్ర? ఐశ్వర్య ట్యాబ్లెట్ వేసుకున్న విషయం గుర్తొస్తుంది తనకి. డోంట్ వరీ, కాసేపటికి స్పృహలోకి వస్తారు. థ్యాంక్ యూ డాక్టర్. సరే. డాక్టర్ వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చి ఐశ్వర్య పక్కనే కూర్చుని తనని చూస్తున్నాడు. ఏమైంది ఐశ్వర్యకి? తనకి ఇష్టం లేదంటే నాతో చెప్పొచ్చుగా. ఇలా నిద్ర మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? తను కావాలనే వేసుకుందా? లేక తనకి తెలియకుండానే హెడేక్ ట్యాబ్లెట్ అనుకుని స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుందా? ఏమో, తను స్పృహలోకి వస్తే కానీ అసలు విషయం తెలియదు. ఈ బాలాజీ ఒకడు ఫోన్ లిఫ్ట్ చేసి చావడం లేదు. ఏం చేస్తున్నాడు వీడు? మీనాక్షిని ఒప్పించడంతో బిజీగా ఉన్నాడేమో. సరేలే, వాడినెందుకు డిస్టర్బ్ చేయడం? ఫోన్ పక్కన పెట్టి ఐశ్వర్యకి దుప్పటి కప్పి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు. ఐశ్వర్యకి మెలకువ రావడంతో బెడ్ మీద కూర్చుని చుట్టూ చూస్తుంది. జరిగిందంతా కొంచెం కొంచెంగా గుర్తు రావడంతో బెడ్ మీద నుండి దిగి శక్తి కోసం వెతుకుతూ బాల్కనీలోకి వచ్చింది. మొబైల్లో వీడియో గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. ఏం జరిగింది? ఏమీ జరగలేదు, నువ్వు నిద్రపోయావు.
నిద్రపోయానా? తల బరువుగా అనిపించడంతో తల పట్టుకుని శక్తి పక్కనే కూర్చుంది. ఏమో, తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఎలా నిద్రపోయానో అర్థం కావటం లేదు. నువ్వు వేసుకున్న టాబ్లెట్ ఏంటి ఐశ్వర్య? స్లీపింగ్ టాబ్లెటే కదా? కాదు శక్తి, స్లీపింగ్ టాబ్లెట్ నేనెందుకు వేసుకుంటాను? నువ్వు స్పృహ తప్పిన తర్వాత డాక్టర్ని పిలిచాను. ఆవిడ చెక్ చేసి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవడం వల్లే స్పృహ తప్పావని చెప్పారు. ఎందుకు ఐశ్వర్య? నాకు చెప్పుంటే ఇంత దూరం వచ్చేవాళ్ళమే కాదు కదా. లేదు శక్తి, ఆ టాబ్లెట్ నేను డైలీ వేసుకునేవే. డైలీ వేసుకుంటావా? అవును, చిన్నప్పటి నుండి వాడుతున్నాను. సారీ శక్తి, నీకెప్పుడు చెప్పలేదు. అమ్మ చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి నేను ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను. అవునా? మరి డాక్టర్ స్లీపింగ్ టాబ్లెట్ అని ఎందుకు చెప్పింది? నిన్న మూర్తి అంకుల్ డాడీకి నాకు ఒకేసారి మెడిసిన్స్ తీసుకొచ్చారు. బహుశా నాన్నకి ఇవ్వాల్సినవి పొరపాటున నా కబోర్డ్లో పెట్టుంటారు. సరిపోయింది. ఇంటికి వెళ్ళగానే ఆ టాబ్లెట్స్ మార్చేయి, లేదంటే రోజు నాకు జాగారమే. సారీ, నా వల్ల మొత్తం అప్సెట్ అయ్యింది. ఇట్స్ ఓకే, నువ్వు కావాలని చేయలేదు కదా, వదిలి. ఇంటికి వెళ్దాం, లేట్ అవుతుంది. సరే. ఇద్దరు బయటికి వచ్చేసరికి బాలాజీ ల్యాండ్లోనే వెయిట్ చేస్తూ కనిపించాడు. మీనాక్షి ఎక్కడ్రా? కారులో ఉంది, వెళ్దామా? సరే. ముగ్గురు అక్కడి నుండి వచ్చి కారులో కూర్చున్నారు. శక్తి కార్ స్టార్ట్ చేస్తూ వెనక కూర్చున్న బాలాజీని మీనాక్షిని గమనిస్తాడు. అసలు పరిచయమే లేనట్టు చెరో పక్కకి తిరిగి కూర్చున్నారు. ఏమైంది మీ ఇద్దరికి? చెరో పక్క కూర్చున్నారు? మళ్ళీ గొడవ పడ్డారా? అదేం లేదురా, త్వరగా పోనీ. నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఐశ్వర్య టాబ్లెట్స్ ఎవరు మార్చుంటారు? మీనా, బాలాజీ ఎందుకు డల్గా ఉన్నారు? తర్వాతి అప్డేట్స్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.